నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ పాలిటిక్స్లో రోజా వర్సెస్ షర్మిల వ్యవహారం ఇప్పటిది కాదు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మాజీ సీఎం జగన్ విమర్శిస్తే చాలు మాజీ మంత్రి రోజా తన నోటికి పని చెప్తారు. తన అన్న జగన్ గురించి చెల్లెలు షర్మిల విమర్శలు చేస్తే రోజా ఆమెను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల ఈ యుద్ధం మొదలై చాలాలు అవుతుంది. ఈ గొడవలో వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ఎవరి వైపు నిలబడ్డారో అందరికీ తెలిసిన విషయమే. ఆస్తుల గొడవ, కంపెనీల వాటాల గొడవ, ఇతరితర వైరం కాస్త చివరకు రాజకీయ వైరంగా మారిపోయింది. గతంలో వైసీపీని నిలబెట్టేందుకు అన్న జగన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు షర్మిల ఎంత కష్టపడ్డారో గత ఎన్నికల్లో వైసీపీ పత్రానికి ఆమె అంతగా కోరుకున్నారు. ఆ పంతం నెరవేర్చుకున్నారు. ఓటమి తర్వాత కూడా జగన్ తప్పుల్ని ఎత్తి చూపుతూ షర్మిల అనేక సందర్భాల్లో మీడియాతో మాట్లాడారు. గతంలో తన బాబాయ్ వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ ఆయన కుమార్తె సునీతకు ప్రాణహానం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్పై బయట ఉంటూ సాక్షులు బెదిరిస్తున్నారని ఆరోపించారు షర్మిల. వివేక హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారని, అధికారులు కూడా అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని చెప్పారు. పరోక్షంగా జగన్పై కూడా ఆరోపణలు చేశారు షర్మిల. చాలామంది వైసీపీ నేతలు షర్మిల వ్యాఖ్యలపైన స్పందించేవారు కాదు. కానీ మాజీ మంత్రి రోజా షర్మిల కామెంట్లపైన కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. చంద్రబాబు చేతుల్లో ఉన్న ఆమె జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన షర్మిల రాజకీయం చేస్తున్నారని అన్నారు రోజా. చంద్రబాబుకు మేలు చేయాలన్నదే షర్మిల తాపత్రయమని, ఆమె లక్ష్యం అదే అని, ఆ విషయం ప్రజలకు పూర్తిగా అర్థమవుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి షర్మిలను రెచ్చగొట్టారు. జగన్ని ఇబ్బంది పెట్టడమే అసలు గమ్యమని రోజా అనేశారు. మీ అన్నగారిని ఇబ్బంది పెట్టడమే నీ అసలు లక్ష్యం, చంద్రబాబు వదిలిన బాణం అంటూ విమర్శలు చేశారు వైసీపీ నేతలు. తెలంగాణలో పోరాటం చేస్తానంటూ పెట్టిన వైఎస్ఆర్సీపీని ఎందుకు కాంగ్రెస్లో విలీనం చేశారో వైఎస్ షర్మిల చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. షర్మిలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలకు తనదైన రీతిలో బదిలిచ్చారు షర్మిల. సరస్వతి పవర్ షేర్ల బదిలీ విషయంలో అన్నను నేరుగా టార్గెట్ చేసి మాట్లాడారు షర్మిల. సొంత అమ్మకి బదిలీ చేసిన షేర్లను ఆయన తిరిగి అడుగుతున్నారని విమర్శించారు. తల్లిపై కేసు వేసిన కొడుగ్గా, మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాచేసిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. జగన్కు విశ్వసనీయత ఉందో లేదో ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. ఆస్తులు కాచేసిన మేనమామ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయని చెప్పాలి. తన తల్లి విజయమ్మను పార్టీ నుంచి వెళ్ళగొట్టిన నాడే మీ పతనానికి నాంది పడింది అన్నారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, తాను మద్దతు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్రం కోసమని, రాష్ట్ర సమస్యల మీద ప్రజా పోరాటాలకు తన మద్దతు ఉంటుందని షర్మిల తెలిపారు. రోజాపై నిప్పులు చెరిగారు. రోజా ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వైసీపీ నేతలు తనపై, తన తల్లి విజయం పైన గతంలో చేసిన దారుణమైన ప్రచారాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. రోజా వైసీపీ నేతలు కొందరు కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు, నా రక్త సంబంధం నా మీద విష ప్రచారం చేసింది, నేను వైఎస్ఆర్కే పుట్టలేదని దారుణంగా ప్రచారం చేశారు, విజయమ్మకు నేను అక్రమ సంతానం అని కూడా ప్రచారం చేశారు. మీరు చేసిన ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల వల్ల నేను ఎంతో మానసిక క్షోభను అనుభవించి ఉంటానో ఆలోచించండి అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేస్తేనే అంత బాధపడిన దాన్ని, మీరు వైసీపీ నా సొంత రక్త సంబంధం నా పేరు విష ప్రచారం చేస్తే ఇంకెంత బాధపడి ఉంటానో ఆలోచించాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాకు అక్రమ సంబంధాలను సైతం అంటగట్టారన్నారు. నా రక్త సంబంధమే నా మీద విష ప్రచారం చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. నేను వైఎస్ఆర్కి పుట్టలేదంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. రక్త సంబంధం గురించి నన్ను అడిగితే నేను చెప్తానన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అందరినీ తన అక్క చెల్లెలుగా సంబోధిస్తారని, కానీ ఆయన సొంత చెల్లికే కనీసం మర్యాద కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. అలాంటప్పుడు రాష్ట్రంలో ఇతర మహిళలను ఆయన ఎలా గౌరవిస్తారని షర్మిల సూటిగా ప్రశ్నించారు. పనిలో పనిగా షర్మిల ఏపీలో సంచలనం కలిగిస్తున్న లిక్కర్ స్కామ్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ పైన సిబిఐ లేదా న్యాయ విచారణ జరగాలని షర్మిల డిమాండ్ చేశారు. విచారణకు సిద్ధం కాకపోతే జగన్ తప్పు చేసినట్టు అర్థమవుతుందన్నారు. వైసీపీ హయాంలో డిజిటల్ పేమెంట్ ఎందుకు జరగలేదో, వచ్చిన ఆదాయం ఎటుపోయిందో చెప్పాలన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీస్ వ్యవస్థ పైన మాట్లాడిన తీరు బాధాకరమని మండిపడ్డారు. పోలీసుల బట్టలు ఊడదీస్తానంటాం ఏంటి, విదేశాల్లో ఉన్న పట్టుకుంటామని బెదిరించడం ఏంటి, ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో పోలీసులు ఎలా వాడుకున్నారో ప్రజలందరికీ తెలుసు. రఘురామరాజుని అడిగితే మొత్తం చెబుతారు, నటి కాదంబరి జత్వానీని అడిగితే చెప్తుంది. 40 రోజుల పాటు ఆమెను బంధించలేదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. రక్త సంబంధం, అక్క చెల్లెల గురించి వైసీపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
రాజధాని అమరావతి మహిళలపై వైసీపీకి చెందిన మీడియాలో ప్రచారమైన చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపైన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. రాజధాని అమరావతి, ఆ ప్రాంత మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిదని అన్నారు. రాజధాని అమరావతి పైన జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కాంగ్రెస్ కూడా వైసీపీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సాక్షి మీడియా పైన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నుంచి కూడా కౌంటర్లు మొదలయ్యాయి. మాజీ మంత్రి రోజా షర్మిలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈ వ్యవహారంలో షర్మిల జోక్యం చేసుకోవటం, జగన్ భారతి పైన విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు రోజా. సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళల విషయంలో సంకరజాతి అంటూ చేసిన వ్యాఖ్యలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. సజ్జల తీరుపైన ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల కుమారుడు భార్గవరెడ్డి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని నాపై కూడా తీవ్రమైన దుష్ప్రచారం చేశారు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనని, ఒక మహిళలను కూడా చూడకుండా నన్ను కించపరిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి వ్యాఖ్యలపై జగన్ భారతి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద రోజా వర్సెస్ షర్మిల విమర్శల వ్యవహారం ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే కనిపించట్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.